వెల్కమ్ టు అవర్ క్లాస్. మెగా గ్రాండ్ టెస్ట్ 1లో భాగంగా మ్యాథ్స్లో 41 లెక్క అంటే మనకి టోటల్గా క్వశ్చన్స్లో 41 లెక్క, మ్యాథ్స్లో అయితే ఫస్ట్ లెక్క అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో చూసుకున్నట్లయితే మనకి క్రింది వాటిలో రామన్ నెంబర్ కానిది ఏది అని అడిగారు. ఇందులో రామన్ నెంబర్ కానిది ఏది అంటే రామన్ నెంబర్స్లో లేనిది ఏది అంటే మనకి ఎల్ ఎప్పుడు కూడా డబల్ టైమ్స్ అనేది రిపీట్ అవ్వదు. సో రామన్ నెంబర్స్లో లేనిది ఏంటంటే ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ద పిక్చర్. ఈ పిక్చర్కి సంబంధించి ఏది సరి అనేది కాదు అని ఇచ్చారు. మీకు ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి ఇది జూమ్ అవుట్ చేసి చూస్తాను. ఎస్, మనకి మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం మీద ఇందులో చూసుకున్నట్లయితే మనకి వీటిలో ఏది ఈక్వల్ కాదన్నారు. మనకి ఆల్ఫాబెటికల్తోని కామన్ నెంబర్ అనేది ఇచ్చారు. పై వాటిని అన్నిటిని మనం ఆల్ఫాబెటికల్ అంటే ఏబిసిడీలతోని మనకి చూపించారు. అదేవిధంగా కింద వాటిని రామన్ నెంబర్స్తో చూపించారు. ఇందులో ఏది ఈక్వల్ కాదు. ఏ ఈక్వల్ టు 2 అన్నారు, అంటే దీనికి ఇది ఈక్వల్ అని చెప్పారు. చూద్దాం. ముందు అన్నిటిని కూడా మనం ఫ్రాక్షన్ కింద రాసుకుందాం. ఫ్రాక్షన్ కింద రాసుకొని లోయెస్ట్ టర్మ్లో రాద్దాం. అలా అయితే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో అన్నీ కూడా అంటే ఇప్పుడు మనం ఒక ఫ్రాక్షన్ రాసాము, దాన్ని మనం లోయెస్ట్ టర్మ్లో కనుక రాయకుండా వదిలేసాం అనుకోండి, నెక్స్ట్ది మనం ఇందులో చూసుకున్నప్పటికీ తేడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అన్నీ కూడా ముందు లోయెస్ట్ టర్మ్లో రాసుకొని ఉంచుదాము. సో అడిగిన వాటికి ఉంచుతాం, మిగిలిన వాటికి మనం టైం వేస్ట్ చేసుకోకుండా. ఇక్కడ దీనికి 2 out of 1 షేడ్ చేసి ఉంది కాబట్టి మరి లోయెస్ట్ టర్మ్ దీనికి లేదా, అక్కడ అలాగే వదిలేద్దాం. ఇక్కడ మనకి 6లో ఇన్ని 4 అయితే షేడ్ చేసి ఉన్నాయి. దీని లోయెస్ట్ టర్మ్ చూసుకుంటే మనకి 2/3. ఇక్కడ దీని లోయెస్ట్ టర్మ్ నేను మరి డైరెక్ట్గా 1 2 3 4 5 6 7 8 9 అవుట్ ఆఫ్ 3 కాబట్టి 1/3 దీనికి లోయెస్ట్ టర్మ్ అవుతుంది. దీన్ని నేను అండర్లైన్ చేస్తాను. అదేవిధంగా 1 2 3 4 5 6 7 8 మొత్తం టోటల్ 8లో మనకి 2 అయితే షేడ్ చేయబడి ఉన్నాయి కాబట్టి 2 1s are 2 4s are కాబట్టి 1/4 దీనికి ఫ్రాక్షన్. మనకి ఈ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ గురించి మనం ఆలోచించవద్దు. 1 2 3 4 ఓకే, రామన్ నెంబర్స్లో 4 వరకు ఇచ్చారు. మనం 5 దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కడ కూడా 5 ఇవ్వలేదు. సో మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకి 1 2 3 మొత్తం 9 ఉన్నాయి. 9 బాక్సెస్ని ఒకదాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు కాబట్టి మొత్తం 18 కదా. 18లో అవుట్ ఆఫ్ 1 2 3 4 5 6 అయితే షేడ్ చేయబడి ఉన్నాయి. అంటే 6 1s 6 3s. ఇక్కడ కూడా 1/3 అనేది దీనికి ఫ్రాక్షన్ అవుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రామన్ నెంబర్ 2కి మనకి మొత్తం 1 2 3 4 5 6 7 8 బాక్సెస్ ఉన్నాయి. 8 బాక్సెస్లో 1 2 3 4 బాక్సెస్ అయితే షేడ్ చేయబడి ఉన్నాయి. 4 1s 4 2s. అంటే 2 అవుట్ ఆఫ్ 1 ఈజ్ షేడెడ్. అంటే మనకి 8లో 4 షేడ్ చేసినా 2లో 1 షేడ్ చేసినా ఒకటే. సపోజ్ ఈ 2 బాక్సులని మీరు ఇక్కడికి వచ్చి అనుకుని ఊహించుకోండి. అప్పుడు ఏమవుద్ది, ఇవన్నీ కూడా షేడ్ చేయబడి ఉంటాయి. నేనేమన్నాను, 8లో మీరు 4 షేడ్ చేసినా ఒకటే, 8లో 4 షేడ్ చేసిన ఒకటే, 2 బాక్స్ అంటే మొత్తాన్ని మీరు 2 బాక్స్ కింద విడదీసి అంటే ఒకటి షేడ్ చేసిన ఒకటే. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అందుకే అది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అయిందనమాట. ఇక్కడ మనకి 1 2 3 4 16 బాక్సెస్ ఉన్నాయి. మొత్తం 16 బాక్సెస్లో మనకి ఇక్కడికి 8 9 10 11 12 బాక్సెస్ అనేవి షేడ్ చేయబడ్డాయి. 4 3s 4 4s అంటే 3/4 అనేది దీని లోయెస్ట్ టర్మ్. సో ఇక్కడ దీన్ని అండర్లైన్ చేసుకుందాం. మనం లోయెస్ట్ టర్మ్ని మాత్రం కంపేర్ చేసి చూసుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 కదా, 12 మొత్తం 12. అవుట్ ఆఫ్ 12 1 2 3 4 5 6 7 8 ఆర్ షేడెడ్. 4 2s 4 3s అంటే 2/3 అనేవి షేడ్ చేయబడి ఉన్నాయి. ఓకేనా. 3 అంటే 3లో 2 షేడ్ చేశారన్నా 12లో 8 షేడ్ చేశారన్నా ఒకటే.
కాదంటే మీరు షేడ్ చేసిన వాటిని అన్నింటిని ఒక దగ్గర పెట్టుకొని చూడండి. హోల్‌లో మొత్తం 3 అనుకుంటే అందులో 2 షేడ్ చేయబడినట్టుగా ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 రోమన్ నెంబర్ అని ఇచ్చారు. కరెక్టే కదా! ఏ అనేది 1/2, 2 రోమన్ నెంబర్ కూడా 1/2. సో, ఇది కరెక్టే. మనకి బి 4 అని ఇచ్చారు. బి 2/3. అదేవిధంగా 4 కూడా 2/3 కాబట్టి మనకి ఇది కూడా కరెక్టే. సి 1 అని ఇచ్చారు. సి 1/3. 1 రోమన్ నెంబర్ అనేది 1/3 వచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్టే. సి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు కదా ఇక్కడ చూడండి, అన్నిటికీ ఈజ్ ఈక్వల్. బి ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. ఇక్కడ బి 2/3 వచ్చింది. అదేవిధంగా మనకి 3 ఏమొచ్చింది, 3/4 అని వచ్చింది. ఇక్కడ ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ 2/3 వచ్చింది, ఇక్కడ 3/4 వచ్చింది. ఇది కరెక్ట్ కాదు కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే సరి కానిది అడిగారు కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సిన ఆన్సర్ అయితే ఇదనమాట. ఓకేనా? బి అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా జూమ్ చేద్దాం. ఇక్కడ ఏ లార్జ్ ఫ్లోర్ ఈజ్ షేప్డ్ లైక్ అన్ ఎల్. ఒక ఫ్లోర్ అంట ఎల్ లాగా షేప్ చేయబడి ఉందంట. అంటే ఈ విధంగా అనమాట. ఒక ఫ్లోర్, ఏదో ఒక ఫ్లోర్, ఒక పార్క్లో అనుకోండి, అందులో ఫ్లోర్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 కనెక్టింగ్ రెక్టాంగిల్స్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 కనెక్టింగ్ రెక్టాంగిల్స్ని యాడ్ చేసి ఒక ఫ్లోర్ అయితే తయారు చేస్తున్నాం. రెక్టాంగిల్ ఏ హ్యాస్ లెంత్ ఆఫ్ 15 feet. అంటే ఇక్కడ మనకి 2 రెక్టాంగిల్స్ లాగా ఇచ్చారు. రెక్టాంగిల్ ఏ అని ఇచ్చారు, అదేవిధంగా రెక్టాంగిల్ బి అని ఇచ్చారు. రెక్టాంగిల్ ఏ లెంత్ 15, విడ్త్ అని ఇచ్చారు, బ్రెడ్త్ 8 feet. అయితే బిది లెంగ్త్ 10 feet, బ్రెడ్త్ 5 feet. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద అవుటర్ బౌండరీ ఆఫ్ దిస్ ఎల్ షేప్డ్ ఫ్లోర్. ఇక్కడ ఎల్ ఎలా కనెక్ట్ అయ్యాయో మనకు క్లియర్గా ఇచ్చాడు. రెక్టాంగిల్ ఏ హ్యాస్ అ లెంత్ ఆఫ్ 15 feet అండ్ విడ్త్ ఆఫ్ 8 feet. రెక్టాంగిల్ బి కనెక్ట్స్ టు ద షార్ట్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ రెక్టాంగిల్ ఏ అండ్ ఎక్స్టెండ్స్ విత్ ద లెంత్ ఆఫ్ 10th. చూడండి, మనకి ఏ రెక్టాంగిల్ అనేది మామూలుగా 15 లెంత్ 8 విడ్త్తో ఉంది. అలా ఉన్నప్పుడు మనకి అవి ఎలా కనెక్ట్ అయ్యాయంటే, అంటే ఇది ఏ రెక్టాంగిల్. ఇప్పుడు దీనికి బిని ఏం చేశారు, ఏ యొక్క షార్ట్ సైడ్కి కనెక్ట్ చేశారు. అంటే ఇక్కడ కనెక్ట్ చేశారు. దాన్ని ఎల్ షేప్ లాగా వచ్చినట్టు చేయాలంటే ఏంటి, లెంత్ అనేది ఇటువైపు ఎక్స్టెండ్ చేయాలి. ఓకేనా? సో మీరు క్లియర్గా ఇలాగ ఎల్ షేప్లో చేయాలంటే ఇలాగే ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు దీనిది ఎంత ఇచ్చారు, 10 feet. సో యూనిట్స్ ఏమైనా అవనివ్వండి. ఇప్పుడు దీని విడ్త్ అదే మనకి బ్రెడ్త్ అయితే 5 feet ఇచ్చారు. టోటల్గా ఇది బి రెక్టాంగిల్. ఈ బి రెక్టాంగిల్ని ఏ రెక్టాంగిల్ని ఈ విధంగా అయితే కలిపారు. దీని పెరిమీటర్ ఏంటనేది మనకి అడిగారు. ఇక్కడ మనకి ఏబి మీటింగ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇది 8 feet. ఎందుకంటే ఏ రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ 8 అనేది ఏకి సంబంధించింది అవుతుంది, బిలో సంబంధించిన 8. మనం ఈ 8 అనేదాన్ని క్యాలిక్యులేట్ చేయం. ఎందుకంటే మనం పెరిమీటర్ అన్నప్పుడు ఈ బయట దాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయం. సో పెరిమీటర్ అంటే ఈ విధంగా వచ్చిన ఈ షేప్ని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం 8 feet మొత్తం 16 feetsని, అంటే కిందన ఈ 8 feet అంటే ఈ లైన్స్ 2 లైన్స్ కదా ఇక్కడ 8 feet 16 feetsని టోటల్ ఏ యొక్క పెరిమీటర్, బి యొక్క పెరిమీటర్ టోటల్ నుంచి తీసివేయాలి. ఏ యొక్క పెరిమీటర్ నేను ఇన్ షార్ట్ చెప్పేస్తున్నాను, మీకు పెరిమీటర్ ఫార్ములా కూడా తెలుసు. లేదు ఇక్కడ 15 అవుతుంది, మొత్తం 15 + 15 30, 8 + 8 30 + 16 46 అవుతుంది. అదేవిధంగా బి యొక్క పెరిమీటర్ అయితే ఇది 5 feet, 5 కూడా 10 feet కాబట్టి 10 20 + 5 + 5 30. మొత్తం మీకు రెండిటి యొక్క పెరిమీటర్ ఏమవుతుందంటే 76 అవుతుంది. నేను ముందుగా చెప్పినట్లు ఈ 8 feet ఆ 16 feetsని దీని నుంచి తీసివేస్తే అప్పుడు 16 feet అనేది ఈ యొక్క ఎల్ షేప్ యొక్క పెరిమీటర్ అవుతుంది. ఓకేనా? దీన్ని తీసిస్తే మిగిలిందే ఎల్ షేపు ఫ్లోర్ యొక్క పెరిమీటర్. అదేంటి, 60 feet. మన ఆన్సర్ అయితే ఇది అవుతుంది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే
చూడండి ఇక్కడ మనకి ఇన్ ఏ 5 digits number a 100 the hundreds digit is 5 and the tens digit is 6. What is the difference between the number rounded to the nearest 100 and the number rounded to the nearest 1000? ఇక్కడ ఒక 5 digits నెంబర్ ఉందంట. ఇక్కడ 5 digits నెంబర్. ఈ 5 digits నెంబర్లో 100s ప్లేస్లో అయితే 5, 10s ప్లేస్లో అయితే 6 ఉంది. అయితే నీరెస్ట్ ఈ నెంబర్కి, అంటే మనకి ఈ నెంబర్ ఏంటి అనేది ఇవ్వలేదు, దీనికి నీరెస్ట్ అంటే ఇక్కడ ఇవ్వలేదు ఏవీను, నీరెస్ట్ 100కి నీరెస్ట్ 1000కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ ఏ నెంబర్ అంటే మీరు ఏ నెంబర్ వేసుకున్నా మనం నీరెస్ట్ 1000 అనేది 100s పైన డిపెండ్ అవుతుంది, నీరెస్ట్ 100s అనేది 10s ప్లేస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే రైట్. మనం నీరెస్ట్ ఏదో ఒక నెంబర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా, ఇక్కడ 2 మీరు వేసుకోండి, ఏ నెంబర్ అయినా సరే ఎక్స్, ఇక్కడికి ఈ ప్లేస్లో మీకు నచ్చినవి, కానీ 100s ప్లేస్లో 5, 10s ప్లేస్లో 6 వేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి 1s ప్లేస్లో నచ్చింది ఏది వేద్దాం, 3 వేద్దామా, 3 రైట్. దీనికి నీరెస్ట్ 100 ఏమవుతుంది, దీనికి నీరెస్ట్ ముందు 1000 చూద్దామా, 1000 చూస్తే ఏమవుతుంది 563, అంటే ఆల్రెడీ 500 దాటిపోయింది కాబట్టి దీనికి నీరెస్ట్ 1000 22,000 అవుతుంది. అదేవిధంగా దీనికి నీరెస్ట్ 100 ఏమవుతుంది అంటే 21,563 ఉంది కదా, 563 అంటే ఇక్కడ 100 తర్వాత చూసుకుంటే 50 దాటిపోయింది కాబట్టి నీరెస్ట్ 100 600 అవుతుంది. ఓకేనా, అంటే 21,600 అయితే అవుతుంది. సో మనకి మైనస్ చేస్తే ఏమవుతుంది 400 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ మనం 45th లెక్క కనుక చూసుకున్నట్లయితే, రైట్, వెరీ గుడ్. ఒక సంఖ్య 25 నుండి తీసివేయబడింది మరియు అదే సంఖ్య 25 కలపబడింది అయినా పై రెండు సందర్భాల్లో వచ్చిన ఫలితం యొక్క మొత్తం ఎంత? ఇక్కడ ఏ హోల్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 25. ఒక హోల్ నెంబర్ అట 25కి యాడ్ చేయబడిందంట, అంటే ఆ హోల్ నెంబర్ మనం ఎక్స్ అనుకుందాం. అండ్ ద సేమ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద 25. అదే సేమ్ నెంబరు 25 నుంచి సబ్ట్రాక్ట్ చేయబడిందంట. ద సమ్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్, ద సమ్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్ ఏమవుద్ది, రెండింటిని కలిపితే ఏమవుద్దమ్మా, ఎక్స్కి పోతుంది, ప్లస్ ఎక్స్కి మైనస్ ఎక్స్కి, ఇక్కడ మిగిలింది 25 + 25 50. మన ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఓకేనా, a product was sold for 210 at a loss. When the same product was sold for 330, the profit was 3 times the earlier loss. What is the cost price of the product? సో మనం ఒక వస్తువుని 210కి సెల్ చేయడం వల్ల మనకి కొంత లాస్ వచ్చిందంట, అంటే ఎక్స్ లాస్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మనకి కొన్న ప్రైస్ ఏమవుద్ది, ఇది 210 ప్లస్ ఎక్స్ అవుతుంది, అంతేనా. 200 ప్లస్ 10 ప్లస్ ఎక్స్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు మనకి ఇది కొన్న ధర. ఓకే, ఇప్పుడు ఈ కొన్న ధర ఇది ఉండగా మనం దాన్ని 310కి అమ్మడం వలన ఇందాక వచ్చిన నష్టానికట 2 టైమ్స్, ఇందాక ముందు ఎక్స్ నష్టం వచ్చింది కదా, ఈ నష్టానికి ఎర్లియర్ లాస్ ప్రాఫిట్ 3 టైమ్స్ ఆఫ్ ద ఎర్లియర్ లాస్, ముందు వచ్చిన నష్టానికి 3 రెట్ల లాభం అయితే వచ్చిందంట. అందుకని ఇందాక ఎక్స్ నష్టం వచ్చింది, ఇప్పుడు దానికి 3 రెట్లు అంటే ఎంత అవుతుంది, 3 టైమ్స్ అంటే 3x అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ కొన్న వేళ 210 + x, మనకి 3x ప్రాఫిట్ వచ్చిందంటే మొత్తం ఎంత అవుతుంది, ఇది 330. సో ఇక్కడ 330కి అమ్మడం వల్ల 3x ప్రాఫిట్ వచ్చింది, అదే 210కి అమ్మడం వల్ల x లాస్ వచ్చింది. చూడండి, 210కి x కలిపితే మనకి ఏమవుతుంది, కొన్న వేళ అవుతుంది, అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైజ్కి 3x కలిపితే 330 అవుతుంది,
అంటే ఇక్కడ చూడండి 210కి ప్లస్ ఎక్స్ కలిపితే కొనవేల వస్తుంది, దానికి 3x కలిపితే ఏమవుతుంది 330 అనేది వస్తుంది. ఓకే, అప్పుడు 4x ఎంత అవుతుంది 330 మైనస్ 210, రైట్. 4x ఈజ్ ఈక్వల్ 330 మైనస్ 210 ఎంత అవుతుంది 120 అవుతుంది. ఇప్పుడు 4x ఈజ్ ఈక్వల్ టు 120 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 120/4 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. అంటే మనకి కొనవాళ్ళు చూసారా 210 ప్లస్ x కదా, అంటే ఏమవుతుంది 240 అవుతుంది, రైట్. మనం 47th లెక్క కనుక చూసుకున్నట్లయితే 2 గంటల 36 నిమిషాల 55 సెకండ్లకు 4 గంటల 55 నిమిషాల 38 సెకండ్లు కలిపితే ఎంత సమయం అవుతుంది. ఇక్కడ చూద్దాం, నేను ఇంగ్లీష్లో నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నా. 2 hours 36 minutes 55 seconds. దానికి 4 hours 55 minutes 38 seconds అనేవి కలపాలి. టోటల్గా ఎంత అవుతుంది మనకి 5 + 8 13 + 5 9, ఇక్కడ ఏంటిది సెకండ్స్. ఇక్కడ 6 + 5 11, 6 + 3 9, 91 minutes, రైట్. 4 + 6 4 + 2 6 hours. ఇక్కడ మనకి ఎక్కడ కూడా 91 minutes ఉండదు, 93 seconds ఉండదు. కానీ 93 seconds అంటే ఏమిటి 60 seconds + 33 seconds కదా. 60 seconds అంటే మనకి 1 minute లెక్క అవుతుంది. సో దాన్ని ఇక్కడ పంపించేద్దాం. సో ఇక్కడ మిగిలేది ఏంటి 33 seconds అనేది మిగులుతుంది అనమాట. ఓకే, 33 seconds అనేది మిగులుతుంది. సో ఇది ఒక 1 minute ఇక్కడ పంపించాం కదా, 60 seconds పంపించామంటే 1 minute పంపించినట్టు. అప్పుడు 92 minutes అనేది అవుతుంది. ఇప్పుడు 6 hours, ఇక్కడ 92 minutes ఎక్కడా కూడా ఉండదు. ఏం చేస్తాం అప్పుడు 60 minutes నీటి పంపించేస్తాం, అంటే 1 hour నీటి పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది 7 hours అవుతుంది. 7 hours మిగిలింది ఎంత అవుతుంది 32 minutes అవుతుంది. ఓకే, 7 hours 32 minutes 33 seconds. మన ఆన్సర్ ఏంటవుతుంది ఇది అవుతుంది, రైట్. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు చతురస్రం యొక్క భుజం పొడవుకు సమానం. సపోజ్ ఒక దీర్ఘచతురస్రం ఉంది, దాని పొడవు అంట చతురస్రం యొక్క భుజం పొడవుకి సమానం అంట. అయితే ఇక్కడ ఏమవుతుంది ఇది సపోజ్ అలా ఉండేటట్టు మనం ఆ రూల్స్ని సాటిస్ఫై చేసినట్టు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం. ఈ విధంగా షార్ట్గా అవుతుంది. మనం x 2x లేదా x/2 అనుకుంటాం. దానికన్నా ఇది బెటర్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు చతురస్రం యొక్క భుజం పొడవుకు సమానం. అంటే ఉదాహరణకి ఇది 4 అనుకోండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు చతురస్రం యొక్క ఇది 4 అయితే ఇది 4 అవుతుంది. అప్పుడు వెడల్పు చతురస్రం యొక్క భుజం పొడవులో సగం ఉంటుంది. చతురస్రం యొక్క భుజం పొడవులో సగం ఉంటుంది. అంటే ఇది చతురస్రం యొక్క భుజం 4 కాబట్టి అప్పుడు వెడల్పు ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా. ఇక్కడ దీని ఏరియా, ఇక్కడ ఏరియా ఒకటి రాద్దాం. అన్నీ కూడా 4 అవుతాయి కాబట్టి దీని ఏరియా 16 అవుతుంది. 16 units. సో ఇక్కడ దీని ఏరియా ఏమవుతుంది 8 units. ఓకే, 8 units 16 units. టోటల్గా ఇక్కడ చూడండి మనకి పెరిమీటర్ కూడా ఒకసారి కనుక్కుందాం. 4 + 2 6, అంటే దీని పెరిమీటర్ ఇక్కడ
12 అవుతుంది. దీని పెరిమీటర్ ఇక్కడ 16 అవుతుంది. 4 + 2 6, 6 + 6 × 2 ఓకే. దీని పెరిమీటర్ 16 అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. ఒక చతురస్రం మరియు దీర్ఘచతురస్రం వైశాల్యాలు సమానము. ఇక్కడ చతురస్రం మరియు దీర్ఘచతురస్రాల వైశాల్యాలు సమానం అవుతాయి అన్నారు. సో అలా అవ్వలేదు కదా. ఇక్కడ 8 యూనిట్స్ అయింది, ఇక్కడ 16 యూనిట్స్ అయింది. సో ఇది రాంగ్. చతురస్రం మరియు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం అన్నాడు. అలా అవ్వలేదు. ఇక్కడ చుట్టుకొలత 12 యూనిట్స్ వచ్చింది, ఇక్కడ 16 యూనిట్స్ వచ్చింది. కాబట్టి ఇది రాంగ్. చతురస్రం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యానికి 2 రెట్లు అన్నాడు. సో ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం చూసుకుంటే 16, ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే రెక్టాంగిల్ చూసుకుంటే 8 యూనిట్స్. 8 × 2 చేస్తే 16 వస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ కదా. సో మనం నెక్స్ట్ దానికి చూడక్కర్లేదు, రైట్. 5 అన్నీ సరైనవి అన్నాడు. 5 అన్నీ సరైనవి కూడా కాదు కదా. నెక్స్ట్ x అనే సంఖ్య 14 యొక్క గుణిజమైన క్రింది వాటిలో ఏ సంఖ్య 7చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఇక్కడ చూడండి, x అనే సంఖ్య 14 యొక్క గుణిజం అంట. సో అంటే 14 టేబుల్లో మనకి 14 సింపుల్గా చెప్పాలంటే 14 టేబుల్లో x అనేది ఉంటుంది. అంటే 28 అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 28 అవ్వచ్చు, 42 అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు అనమాట. అయితే గుణిజమైన క్రింది వాటిలో ఏ సంఖ్య 7చే నిశ్శేషంగా భావించబడుతుంది అంటే ఇక్కడ చూడండి, 7 యొక్క మల్టిపుల్ 14 కదా. సో ఆబ్వియస్లీ 14 యొక్క మల్టిపుల్ 7కి మల్టిపుల్ అవుతుంది. ఓకే, అర్థమైందా మీకు ఇక్కడ లాజిక్ అనేది. సో అది చూసుకున్నట్లయితే మీకు ఇంకోసారి చెప్తాను చూడండి. 14 యొక్క మల్టిపుల్ ఎక్స్ అనుకోండి. అంటే సపోజ్ ఇంకా ఏదైనా మీరు ఎక్స్ అంటే ఏదో ఒకటి తీసుకోండి, ఏదో ఒక మల్టిపుల్ అయ్యింది, 28 తీసుకోండి. సపోజ్ 14 యొక్క మల్టిపుల్ 28 అవుతుంది కాబట్టి 7కి 14 మల్టిపుల్ కదా, కాబట్టి 7 యొక్క మల్టిపుల్ 28 అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమైందా. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎక్స్ అనేది కూడా 7కి మల్టిపుల్ అవుతుంది. ఎక్స్ అనేది 7కి మల్టిపుల్ అవుతుంది అంటే 7 టేబుల్లో ఉంటుంది. ఈ 7 టేబుల్లో ఉండేది ఎక్స్ అనమాట. ఈ ఎక్స్ నుంచి 5 తీస్తామన్నమాట. తీస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, 2 అనేది ఖచ్చితంగా రిమైండర్ ఇస్తుంది. మీరు కావాలంటే ఏమైనా చెయ్యండి ఒకసారి, ప్రాక్టికల్గా మీరు ఒకటి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇదైతే కాదు, 2 రిమైండర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ డివిజిబుల్ అవుతుంది, ఎక్స్ డివిజిబుల్ అయిన నెంబర్ కదా, దానికి +21. సపోజ్ ఎక్స్ అనేది 14 అనుకోండి, దానికి +21 చేయండి. ఏమొస్తుంది, 21 + 14 35 వస్తుంది. ఈ 35 కూడా 7తో డివిజిబుల్ అవుతుందా లేదా, అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటంటే x + 21, రైట్. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 50th, ఇది కొద్దిగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి నాకు చాలామంది దీని విషయమే స్క్రీన్ షాట్ తీసి పంపడం కూడా జరిగింది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్ ఫిగర్ ఓపీ బైసెక్ట్స్ యాంగిల్ బీఓసి అండ్ ఓక్యూ బైసెక్ట్స్ యాంగిల్ ఏఓసి. ఇక్కడ మనకి యాంగిల్ ఏఓసి అంటే చూడండి, ఇది ఇక్కడ యాంగిల్ ఏఓసి అంటే ఇలా వస్తుందన్నమాట. ఏఓసి దీని మధ్యన వస్తుంది. సో ఇది ఈ కోణాన్ని అంటే ఈ యాంగిల్ని ఓక్యూ రే అనేది బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే తెలుగులో సమద్వీకరణ అంటారు. 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్సే, ఇది 100 అనుకుంటే ఇది 100. 100 అవ్వదు ఖచ్చితంగా. ఇదేంటే 90కి 10 తక్కువ ఉంటుంది కాబట్టి 90 ఆఫ్ అంటే 45 కన్నా తక్కువే ఉంటుంది. పక్కన పెడదాం, అది ఇప్పుడు మన విషయం కాదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యాంగిల్ని అంటే యాంగిల్ సిఓబిని ఇక్కడ ఓపి అనేది బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ వై అనుకుంటే ఇక్కడ వై అయినా మనకి యాంగిల్ ఏమడిగాడు, పిఓక్యూ అడిగాను అనమాట. ఈ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ అంటే ఏమవుతుంది, ఈ ఎక్స్ వై కలిపితే ఎంత అవుతుందో అంత అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ + వై ఎంతో కావాలి, రైట్. చూడండి, ఎక్స్ + వై వచ్చేస్తే మనకు వచ్చింది. చూడండి ఇక్కడ మనకి ఈ యాంగిల్ 2x + 2y ఏమవుతుంది,
2 xలు 2 yలు కలిపితే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది కదా. సో మన ఇక్కడ 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180/2 అంటే 290 సార్. అంటే ఈ ఎక్స్ ప్లస్ వైయే మనకు కావాల్సిన, చూడండి అంతే కదా, ఎక్స్ ప్లస్ వై అంటే మనకి టోటల్గా వచ్చే యాంగిల్ అయితే ఈ యాంగిల్ అనేది యాంగిల్ పిఓకి మనకి కావాల్సిన 90 డిగ్రీస్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో యాంగిల్ పిఓక్యూ అనేది 90 డిగ్రీస్ అనమాట. ఇక్కడ మిస్ థామస్ తన తరగతిలో ప్రతి విద్యార్థికి తనకి ఇష్టమైన డెజర్ట్ గురించి అడిగింది. వారి స్పందనల ఆధారంగా ఆమె ఒక బార్ గ్రాఫ్ అయితే చేసిందంట. తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే ఏమవుతుంది, మొత్తం అన్ని ఇష్టపడే వారిని అందరినీ కలిపితే అక్కడ తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య వస్తుంది. ఇక్కడ మనకి అంటే కేవలం అది మాత్రమే ఇష్టపడేవాళ్ళు అనమాట, జిలేబీ మాత్రమే ఇష్టపడేవాళ్ళు. ఇక్కడ గులాబ్ జామున్, అదే ఇప్పుడు మనకి ఎల్లో ఏమి ఇచ్చారు, ఎల్లో బర్ఫీ ఇచ్చారు, బర్ఫీ మాత్రమే ఇష్టపడేవారు ఎల్లో. ఇక్కడ హల్వా ఇష్టపడేవారు హల్వా మాత్రమే ఇష్టపడేవారు. మనకి పేపర్ అయితే ఒరిజినల్గా నవోదయ అనేది మనకి బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉండదు. కాకపోతే అక్కడ షేడింగ్ కానీ లైట్ షేడింగ్ కానీ ఆ విధంగా అయితే మీకు వేరియేషన్ చూపిస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 14 వస్తుంది. టోటల్గా ఎంత అవుతుంది, 14, 18 ప్లస్ 8 26 ప్లస్ 14 ఏమవుతుంది 40 అవుతుంది. సో టోటల్గా 40 మంది స్టూడెంట్స్ అనేవారు ఉన్నారనమాట. ఓకేనా. మనకి ఆన్సర్ 40 అది. సో ఈ లెక్క చాలామంది అయితే తప్పులు చేస్తున్నారు ఈ ప్రాబ్లం అనేది. ద టెంపరేచర్ ఇన్ శ్రీనగర్ వాజ్ -5 degrees సెంటిగ్రేడ్. -5 degrees సెంటిగ్రేడ్ ఉంది ఆన్ మండే. ట్యూస్డే అంటే ద నెక్స్ట్ డే ఏమైంది, ఈ డ్రాప్డ్ బై 2 degrees సెంటిగ్రేడ్, తగ్గింది. అంటే ఏంటి, ఇంకో -2 degrees సెంటిగ్రేడ్ అయ్యింది. మరి నేను సెంటిగ్రేడ్ రాయను, -5 ఇంకో -2 అయింది. ఇట్ రోల్స్ బై 4 degrees సెంటిగ్రేడ్. వాట్ వాజ్ ద టెంపరేచర్ ఆన్ వెన్స్డే. తర్వాత వెన్స్డే రోజు ఏమైంది, ఇది ఇంకొక 4 degrees అనేది పెరిగింది, అంటే ప్లస్ అయ్యింది. పెరగడం అంటే ప్లస్, మైనస్ అంటే మనకి తగ్గడం అంటే మైనస్. సో టోటల్గా -5 ప్లస్ -2 -7 అయింది, ప్లస్ 4 ఏమవుతుంది, మొత్తం ఇది -7 ప్లస్ 4 ఏమవుతుంది, -3 అనేది మనకు ఓవరాల్గా వచ్చే ఆన్సర్. సో ఇది ఆన్సర్ అనమాట. మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒక కోణం దాని పూరక కోణం యొక్క సగం అయితే ఆ కోణానికి సంబంధించి మరొక కోణం ఏమిటి. ఇక్కడ మనకి ఒక కోణము దాని పూరక కోణము ఏమవుతుందో ముందు తెలుసుకోవాలి. ఒక కోణం ఎక్స్ అనుకుంటే దాని పూరక కోణం ఏమవుతుంది, ఎక్స్ మైనస్ పూరక కోణం అంటే ఏంటి, మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ 90 degrees అంటే ఎక్స్ మరియు ఇంకో కోణము, అంటే రెండు కోణాలు కలిపి 90 degrees అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ యాంగిల్ ఏమవుతుంది, 90 - x అనేది అవుతుంది. ఇది దాని పూరక కోణంలో సగం అంట. అంటే దీనికి బై 2 చేస్తే 90 - x అంతేనా, సగం కోణం యొక్క సగం అయితే. ఓకే రైట్, సరిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఒక పూరక కోణం 2x తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు పూరక కోణం అనేది 2x తీసుకోండి, మనకు కావాల్సిన కోణం x అనుకోండి, ఎందుకంటే ఇందులో సగం అవుతుంది కదా ఇప్పుడు. ఓకేనా. మనకి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇలాగ కొద్దిగా పెద్ద ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ కోణం అనుకుంటే దాని యొక్క పూరక కోణము లో ఇది సగం ఉంటుంది కాబట్టి ఇది దీనికి డబల్ ఉంటుందనే కదా అర్థం. అప్పుడు 2x అవుతుంది, మొత్తం 3x అవుతుంది. 3x కోణము
అంటే ఆ కోణం ఎక్స్ 2x కలిపితే మనకు రెండు కూడా పూరక కోణాలు కాబట్టి 90 డిగ్రీస్ అవుతాయి. 3x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది, రైట్. అయితే సంబంధించిన మరొక కోణం మనకి ఎక్స్ మరొక కోణం అంటే పూరక కోణం ఎంత అడిగారు కాబట్టి ఎక్స్ ఇంటూ 2 ఏమవుతుంది 60, రైట్. ఎక్స్ ఇంటూ 2 కదా, అది 60 అవుతుంది. మనం కనుక చూసుకున్నట్లయితే ప్రధాన కారణాంకాలుగా విభజించండి. ఇది కొద్దిగా ప్రాసెస్తో కూడింది, కొద్దిగా ఓపిక పడి చేయాల్సింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4862 అనేది మనకి 2తో మొదటగా డివిజిబుల్ అవుతుంది. సో 2తో అయితే డివిజిబుల్ అవుతుంది, చూద్దాం. సో మనకి ఇది 4తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మనకి 2కి కాదు, అంటే ఇక్కడ మనం షార్ట్ కట్లు ఎలా చేయాలనేది. సో 11తో అయితే డివిజిబుల్ అవ్వదు ఇది, కానీ ఇక్కడ 11ని ఫ్యాక్టర్గా ఇచ్చారు ఈ రెండిట్లోని. ఈ మూడిట్లోని కూడా ఇది చూడండి, 11తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలియాలంటే మనం ఈ విధంగా ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటిని ఈవెన్ ప్లేస్లో ఉన్న వాటిని కలపాలి. ఆడ్ ప్లేస్లో ఉన్న వాటిని కలిపితే 10 వచ్చింది, ఈవెన్ ప్లేస్లో ఉన్న వాటిని కలిపితే కూడా ఓకే 10. సో ఇది అవుతుందా, రైట్. 8 + 2 ఓకే 10. సో ఇది 11తో అవ్వాలి. సో ఇది 11తో అవుతుంది కాబట్టి అయితే ఇది మనకి ఆన్సర్ అయితే కాదు. సో ఇక్కడ వరకు మనకి 2తోని 11తోని అవుతుంది. అంటే ఇక్కడ 10 -10 ఇక్కడ 11 అంటే ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ టోటల్, ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ టోటల్ 10 అయింది. వాటి డిఫరెన్స్ చూస్తే 0 ఉంది. ఇది 11 యొక్క మల్టిపుల్లే కదా, కాబట్టి 0 అనేది 11 యొక్క మల్టిపుల్ అవుతుంది. 11 0 సార్ 0 కదా. సో ఇక్కడ ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 19 ఇచ్చారు కానీ ఎక్కడ 11 ఇవ్వలేదు. సో ఇది కాదు. తర్వాత మనకి ఈ మిగిలిన వాటిలో 17 ఇచ్చారు, ఇక్కడ 19 ఇచ్చారు. ఇక్కడ మనం 17తో కనుక చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది. 7తో కొద్దిగా ఓపిక పడి మరి మీరు డివైడ్ చేయాల్సిందే. మరి అక్కడ కొద్దిగా స్పీడ్ క్యాలిక్యులేషన్ అయితే మనకి అవసరం అవుతుంది. 4862ని మనం దేంతో 17తో డివైడ్ చేస్తే 17తో అవ్వకపోతే మరి ఎందులోనే అవ్వనట్టే కదా, కాబట్టి 17తో డివైడ్ చేద్దాం. సో 17తో అయితే మనకి 286 అనేది కోషియంట్ వచ్చి ఇక్కడ 0 రిమైండర్ వస్తుంది. సో 17తో డివైడెడ్ అవుతుంది కాబట్టి మనకి ఇదైతే కాదు. తర్వాత మనకి ఇక్కడ 13 19 మనకి వేరియేషన్ ఉంది. సో ముందు ఏదో ఒక దానితో చేస్తే మిగిలినంత అవధులో మనకి తెలిసిపోతుంది. 4862ని నేను 13తో డివైడ్ చేస్తాను. 4862ని బై 13 కనుక చేసినట్లయితే మనకి 364 అంటే 13తో డివైడ్ అవుతుంది, అంటే మిగిలింది 19తో అవనట్టే కదా. సో మన ఆన్సర్ అనేది ఇది అవుతుంది, ఇది కాదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూడండి. నేను ఏం చేశానంటే ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇందులో. ఫిఫ్టీ ఫిఫ్త్ లెక్క కనుక చూసుకున్నట్లయితే మనకి ఏం లేదు, బాడ్ మాస్ ప్రకారం మనం ఈ రెండు ముందు మల్టిప్లికేషన్ ముందు చేసి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 6.2 + 3.8 అని చెప్పేసి వేస్తారు, అప్పుడు మాత్రం ఖచ్చితంగా రాంగ్ వస్తుంది. అలా చేయకుండా 3.4 × 6.2 ముందు 47 × 6.2 ముందు చేసి 3.8 × 3.47 అనేది తర్వాత చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి 3.47 × 6.2 ఏమవుతుంది 21.514 అవుతుంది. ఓకేనా. తర్వాత 3.8 × 3.47 ఏమవుతుంది 3.47 13.186 వస్తుంది. ఈ 13.186 21.514 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, యాడ్ చేయండి మీరు, ఎవరు ఫస్ట్ చేస్తారో చూద్దాం.
సో మీకు ఒక 2 సెకండ్స్ అయితే ఇస్తున్నాను. 13.18 13.186. ఒకసారి మీరు హోల్డ్ చేసాను, ఇది చేయండి. క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది మనకి ఇంపార్టెంట్. 13 ఎస్, నేనైతే వెయిట్ చేస్తున్నాను మీ ఆన్సర్ కోసం. ఎస్, ఎవరైనా చేశారా? ఎనీవన్? ఎవరైనా చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఎంత అనేది. ఎస్, ఇక్కడ ఏమవుతుంది? 34.7 అంటే మనకి ఆప్షన్ సి ఇక్కడ చెప్పాలంటే ఆప్షన్ సి. అంటే ఆప్షన్ సి అని ఇవ్వలేదు, అంటే మూడో ఆప్షన్ అని నా మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 56th సమ్. రెండు సంఖ్యలు మొత్తం 5640. The sum of two numbers is 5640 and one number is 1080 more than the other. అంటే ఒక నెంబర్ కనుక మనం ఎక్స్ అనుకుంటే రెండో నెంబర్ అనేది ఏంటి, దానికంటే 1080 ఎక్కువ, 1080 ఎక్కువ అనమాట. అంటే రెండో నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1080 అవుతుంది అనమాట. సో వీటి టోటల్, ఈ ఎక్స్ది ఎక్స్ ప్లస్ 1080ది టోటల్ మనకి ఏమి ఇచ్చారు, 5640 ఇచ్చారు. అంటే 2x ప్లస్ 1080 అంటే 1080 టోటల్ 5640 అనమాట. అప్పుడు మనకి 2x ఏమవుతుంది, 5640 మైనస్ 1080 అవుతుంది. ఏం ఆన్సర్ వస్తుందో మీరు వేగంగా చేయండి, క్యాల్కులేట్ చేయండి. 5640 కామెంట్ చేయండి, మనకి ఎవరు కామెంట్ చేస్తారో చూస్తా. 5640 మైనస్ 1080 ఏమొస్తుంది ఇక్కడ, 2x ఈజ్ ఈక్వల్ 4560 వస్తుంది. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, కామెంట్ చేయండి ఇది కూడాను. అంటే ఏం లేదు, మన క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరగాలి. నేను వేసే ముందు అనేది మీరు వేయాలి, ఓకేనా? ట్రై స్పీడ్గా. మీరు ఒక రఫ్ బుక్ పట్టుకొని ఉండండి, ఒక పెన్ పట్టుకొని ఉండండి. బై 2 ఏమవుతుంది అంటే చూడండి, x ఈజ్ ఈక్వల్ టు అంటే 4560 బై 2 కదా. ఆన్సర్ ఏమొస్తుంది, 2280 అనేది మన ఆన్సర్ వస్తుంది, రైట్? మనకంటే ఆన్సర్ ఏంటి, ఇదనమాట. సో ఆప్షన్లు కూడా ఇక్కడ చూసుకుంటే మీరు మ్యాక్సిమం తప్పు చేసే ఆప్షన్లే ఇక్కడ ఇవ్వబడతాయి అనమాట. అంటే మ్యాక్సిమం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అది మీరు ఆన్సర్ ఒకటి వేయగానే మీకు వచ్చింది అనుకుంటారు, కానీ అలా రాదనమాట. సో ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి నవోదయ ఎగ్జామ్లో కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 2 అంకెల ప్రధాన సంఖ్యలు మొత్తం చూడండి, 2 అంకెల ప్రధాన సంఖ్యలు మొత్తం 100 లోపు ఎన్ని ఉన్నాయి, 100 లోపు ప్రధాన సంఖ్యలు మనకి మొత్తం 25 ఉన్నాయి. ఈ 25లో ఒక అంకె ప్రధాన సంఖ్యలు మనకి అంటే 10 లోపు 4 ఉన్నాయి కదా. అంటే మొత్తం 2 అంకెల ప్రధాన సంఖ్యలు మనకి 25 ఉన్నాయి. ఆ 25 నుంచి ఈ 4 తీసేయాలి. అంటే ఈ 4 ప్రైమ్ నెంబర్స్ని తీసేస్తే రిమైనింగ్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, 21 అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా క్యాలిక్యులేట్ చేయవలసిన లెక్క. ఒక విద్యార్థి మెలకువగా ఉన్న సమయము 3 and 1/4 hours ప్లస్ టీవీ చూడడానికి. చూడండి, మెలకువగా ఉన్న సమయము 3 and 1/4 గంటలు టీవీ చూడడానికి, 5 and 3/4 hours అనేది సంగీతం వినడానికి, మరియు 1/8 రోజులో 1/8 వంతు అన్నారు ఇక్కడ, అవర్లో కాదు, జాగ్రత్తగా మీరు గమనించాలి. సో 3 and 1/4 అనేది టీవీకి, 5 and 3/4 అనేది సంగీతానికి, అంటే ప్లస్ 5 and 1/4 సంగీతానికి, ప్లస్ రోజులో 1/8 వంతు, రోజులో 24 hours ఉంటాయి, అందులో 1/8 వంతు అంటే ఇంటూ 1/8 అంటే 3 hours అనమాట. ప్లస్
రోజులో 1/6 వంతు. రోజులో 24 అవర్స్ ఉంటాయి. అందులో 1/6 వంతు అంటే ఇంటూ 1/6. 6 4 జా అంటే 4 వస్తుంది ప్లస్ 4. ఇక్కడ మొత్తం ఈ టైం అనేది ఇతను ఏం చేశాడు, మెలకుగా ఉన్న సమయంలో ఇతర పనుల కోసం 1/6 వాడాడు. సో 1/8 అనేది చదవడానికి వాడాడు. అంటే రోజులో 1/8 అనమాట. ఇవి అంటే హవర్స్లోని మనం ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే 4 వచ్చింది. టోటల్గా ఇది మేల్కొని ఉన్న సమయం అనమాట. మనకి మొత్తంగా సమయం ఎంత వస్తుంది, 3 and 1/4 ప్లస్ 5 and 1/4. మనం ఇక్కడ ఇలా చేయొద్దు. ఏం చేద్దామంటే ముందు హవర్స్ని కలిపేద్దాం, తర్వాత ఫ్రాక్షన్ నెంబర్స్ కలిపేద్దాం. తర్వాత ఫ్రాక్షన్ నెంబర్ కలిపేద్దాం. ఇక్కడ ముందు కంప్లీట్ నెంబర్ని అంటే హోల్ నెంబర్స్ని కలుపుదాం. ఏంటి ఆ హోల్ నెంబర్స్? 3 5 3 4. 3కి 5 కలిపితే 8, 8కి 3 కలిపితే 11, 11కి 4 కలిపితే 15. అంటే టోటల్గా 15 అవర్స్ అయింది. ప్లస్ 1/4 ఇక్కడ మనకి ఎస్ ఇక్కడ 3/4 కదా, 5 and 3/4. సో ప్లస్ 1/4 ప్లస్ 3/4 ఇచ్చారు. ఇక్కడ ఇది మనం టోటల్ కనుక చూసుకున్నట్లయితే 15 ప్లస్ 4/4 అవుతుంది. అంటే 15 ప్లస్ 1 అంటే టోటల్గా 16 అవర్స్ అనేది ఇతను మేల్కొని ఉన్నాడు. వెంటనే మనం ఏం పెడతాం, 16 అవర్స్ పెడతాం, కానీ ఇది రాదు. అతను అక్కడ ఏం అడిగాడు, ఆయన ఎంతసేపు పడుకున్నాడు అని అడిగారు. మొత్తం రోజులో 24 గంటలు ఉంటే అతను 16 అవర్స్ మేల్కొని ఉన్నాడంటే అక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 16 అనేది మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 24 నుంచి 16 తీస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 8. సో చాలామంది ఇక్కడ ఇదే తప్పు చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీ రెస్పాన్స్లో అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 59th లెక్క, ఒక పెద్ద సీసాలో పెద్ద సీసాలో 7.25 లీటర్స్ జ్యూస్ ఉంది. చిన్న సీసాలో 0.375 లీటర్స్ జ్యూస్ ఉంది. రాధ దగ్గర 2 పెద్ద సీసాలు 3 చిన్న సీసాలు ఉన్నాయి. మొత్తం మీద రాధ దగ్గర ఎన్ని లీటర్ల జ్యూస్ ఉంది అంటే 7 అంటే వాటి నిండా జ్యూస్ ఉందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. 7.25 లీటర్స్ అనేది పెద్దవి. అలాంటివి 2 బాటిల్స్ ఉన్నాయి. 7.25 ఇంటూ 2 ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయండి వేగంగా. ఎస్, కామెంట్ చేయండి. ఎవరు ముందు కామెంట్ చేస్తారో చూస్తా. రైట్, 14.5 అయితే అవుతుంది. ఏంటిది 14.5 లీటర్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే చిన్నవి 0.375 లీటర్స్, అంటే మనకి ఇక్కడ మిల్లీ లీటర్స్లో వస్తుంది అనమాట. 375 మిల్లీ లీటర్స్ అని అర్థం. దీన్ని మనం మెజర్మెంట్స్లో నేర్చుకుంటాం, మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. ఇలాంటివి 3 బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. 0.375 ఇంటూ 3, వేగంగా చెప్పాలి. 0.375 ఇంటూ 3. ఎస్, అయిందా? ఎవరిదైనా కామెంట్ చేశారా? గుడ్. 1.125 అనమాట. టోటల్గా ఎంత అంటే లీటర్స్లో టోటల్గా ఎంత అంటే 1.125 ప్లస్ 14.5 ఏమొస్తుంది, 626. సారీ, ఇక్కడ 5 కదన్నా, 526.51 15.625 అనేది వస్తుంది మనకి. ఇది ఆన్సర్. మనకి లాస్ట్ ప్రాబ్లము 16th. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే బాడ్మాస్ ప్రకారము మనం 1 by 1 చేసుకొని రావాలి. ముందుగా ఉన్నది బ్రాకెట్లో, తర్వాత ఈ గీత గీచిన పదాన్ని కానీ ముందు మనం, అంటే ఇది మ్యాథమెటికల్ వర్డ్, ఈ వర్డ్స్ని 1 by 1 మనం సాల్వ్ చేసుకొని రావాలి. ఇక్కడ ముందు దీన్ని చేద్దాం, తర్వాత దీన్ని చేద్దాం, ఆ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. 18 వేసాను, మైనస్ బ్రాకెట్ ఇదే విధంగా ఓపెన్ చేసి 6 మైనస్ ఇక్కడ 4 మైనస్ 2 మైనస్ 5 ఉంది. -2 - 5 అనేది ఎంత అవుతుంది, -7 అవుతుంది. -7 + 4 అంటే ఏమవుతుంది బ్రాకెట్లో, -7 + 4 ఏమవుతుంది, -3 అనేది అవుతుంది. ఈ బ్రాకెట్ని నేను క్లోజ్ చేస్తున్నాను, అంటే ఇక్కడ ఉన్నట్టుగా. ప్లస్ 12 -7 - 3 ఎంత అవుతుంది, 4 అవుతుంది.
సో ఈ బ్రాకెట్ని ఇక్కడ మీసల్ బ్రాకెట్ 18 మైనస్ 6 మైనస్ ఆఫ్ -3 ఎంత అవుతుంది? +3 అవుతుంది. ఓకే, ప్లస్ 12 మైనస్ 4 18 మైనస్ 9 ప్లస్ 12 మైనస్ 4. ఇక్కడ ఏమవుతుంది? 18 మైనస్ 9 అంటే ఇక్కడ ఇంకో విధంగా చేద్దాం. మైనస్లన్నింటినీ కలిపేద్దాం, ప్లస్లన్నింటినీ కలిపేద్దాం. ప్లస్లన్నింటినీ కలిపిస్తే 18 ప్లస్ 12 30 అవుతుంది. 9 4 కలిపితే మొత్తం మైనస్లు ఎన్ని అవుతాయి? 13 9s అయితే అవుతాయి. టోటల్గా ఆన్సర్ అయితే మనకి 17 ఆన్సర్ అని అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడితో అయితే మన మెగా గ్రాండ్ టెస్ట్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే కంప్లీట్ అయింది. మెగా గ్రాండ్ టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ కూడా దీనికి సీక్వెల్గా నెక్స్ట్ అయితే ఉంటుంది. అందరూ రెడీగా ఉండండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక రఫ్ బుక్, ఒక పెన్ అయితే రెడీగా ఉంచుకొని మనం ఏ అడిగినా దాంట్లో క్యాలిక్యులేషన్ చేసే విధంగా రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.